ప్రతి వాదనలు వింటున్న తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ప్రముఖులు టీవీ9కు ఈ విషయంపై తన గురువులు ఇద్దరితోనూ మాట్లాడేందుకు ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం కోట సునీల్ సాయి సత్సంగ్ నుంచి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సునీల్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. సునీల్ గారు చెప్పండి, ఏమిటి ఏ విషయంపై మాట్లాడేందుకు మీరు కాల్ చేశారు? ఏ విషయాన్ని అడగదలుచుకున్నారు? ఎవరిని అడగదలుచుకుంటున్నారు? సార్ ఇద్దరికి నా ప్రశ్న సార్, సూటి ప్రశ్న సార్. అడగండి. ఇక్కడ ప్రస్తుతం ఒక చిన్న విషయం, మన శంకర భగవత్పాదుల వారు చాలా సుస్పష్టంగా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి సమయంలో సాక్షాత్ ఎదురుగా ఉన్నటువంటి చాండాలుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి ఆయనకి నాకు ఎటువంటి భేదం లేదనేటటువంటి విశేషంగా తీసుకొచ్చి మనీష పంచకాన్ని తీసుకొచ్చినటువంటి భారతీయ సంస్కృతి మనది. రెండవది రామానుజన్ స్వామి వారు సాక్షాత్ ఆ సుందరమూర్తి మేల్కోటలో ఉన్నటువంటి సుందరమూర్తిని తీసుకువెళ్లి ఢిల్లీకి ఆ యొక్క మొఘలాయిల రాజులంతా తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ స్వామిని తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన కుమార్తె కూడా మేల్కోటకు వచ్చాక ఆవిడ యొక్క భక్తికి ప్రశంసించి నేరుగా ఆవిడని లోపలికి ప్రవేశింపజేసి సాక్షాత్తు ఆవిడ తదనంతరం కూడా ఆవిడకి బీవీ నాంచారమ్మ అనే పేరుతో మనం విగ్రహాన్ని స్థాపించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మర్చిపోకూడదు. అటువంటి సంస్కృతిలో ఉన్నాం మనం. ఈ రోజు షిరిడి సాయిబాబా వారు అనేటటువంటిది ఒక గురుతత్వం. ఇది ఈ తత్వంలో గురువు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరేగాక మనం ఏ సందర్భంలో అయినా గాక గురువుని ఆరాధించడం అనేటప్పుడు ఆయన భగవంతుడి రూపంలో చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూస్తూ ఉన్నారు. ఒకరు కృష్ణుడు అనుకుంటున్నారు, ఒకరు ఈశ్వరుడు అనుకుంటున్నారు. ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఈ హైందవ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉండేటప్పుడు ఇద్దరు అక్కడ చేరి మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు భారతీయ సంస్కృతిని యావత్ ప్రపంచం చూస్తోంది అనేటటువంటి ఆ యొక్క విశేషాన్ని మీరు గ్రహించుకోవాలి. వాస్తవం ఏం జరుగుతుంది, టీవీ9 వారు ఇంత అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత విశేషంగా చెప్తూ ఉన్నప్పుడు మీ ఇద్దరు మధ్యలో అనవసరమైన వాదోపవాదాలు కాకుండా వాస్తవాన్ని ముందర ఉంచండి. శాస్త్ర ప్రమాణం ఒకరు చెప్తున్నారు, బాబా సచ్చరిత్రం గురించినటువంటి వైశిష్టాన్ని ఒకరు చెప్తున్నారు. నా అవగాహన చెప్తున్నాను, బాబా ఎప్పుడు కూడా తాను ఆచరించినటువంటి దాన్ని ఇతరులు కూడా అందరూ కూడా ఆచరించమనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి సాంప్రదాయాన్ని ఆయన ఇచ్చారు. కాబట్టే ఈ రోజు బాబా ఎంతో మందికి ఈ రోజు సచ్చరిత్ర ఎక్కడైనా సరే మధ్యలో ఒక్కసారి కనుక అలా తిరగదీసి మధ్యలో కనుక చూస్తే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఏదో ఒక అంశం అందులో ప్రస్ఫుటింపబడుతుంది అనేటటువంటిది వాస్తవం. అది సునీల్ గారు మీ వాదన వింటున్నాము, మీతో ఏకీభవిస్తున్నాం కూడా. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సాయిబాబా అసలు దేవుడే కాదు, గురువు అంతకన్నా కాదు అన్న ప్రశ్న నుంచే ఈ వాదన తెర మీదకి వచ్చింది. సో మీరు సాయిబాబాని దేవుడిగా కొలుస్తారా? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి నాకు. ఎస్ సార్, మీకు ఇటీవల కూడా ఈ మధ్య కాలంలో కూడా మీరు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీని గురించి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే గురువు అనేటటువంటి విధానంలోనే బాబాని ఆయన చెప్పినటువంటివన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ గురు పరంపరలో ఉంచాం ఆయన్ని. ఆ గురు పరంపర ద్వారా ఆయన భగవంతుడిగా కొలుస్తున్నాం మనం. ఇవన్నింటినీ మనం గ్రహించుకోవాలి. కాబట్టి థ్యాంక్ యూ సునీల్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. ప్రస్తుతం మాడుగుల నాగఫణి శర్మ అవధాని ఆయన మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగఫణి శర్మ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. నాగఫణి శర్మ గారు ఆశీర్వచనమండి. నమస్కారం. అక్కడ రమణానంద మహర్షి వారు, తర్వాత రమణానంద మహర్షి వారు, అట్లాగే మన గోవిందానంద వారు ఇద్దరు ఉన్నారు. చాలా సంతోషము. అయితే ఇద్దరి కర్తవ్యము కూడా ఒకటి ఉంది. ప్రధానంగా మన సనాతన వైదిక భారతీయ ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఇద్దరి మీద ఉన్నది. నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాను. ఏమిటంటే నేను కూడా సాయి అంటే చాలా అపారమైన గౌరవము ఉన్నవాడిని సాయిబాబా మీద. నేను ఆచార్య శంకరులను సాయిబాబాను నేను ఎలా వర్ణించానంటే, శంకరులేమో ఒక బాగా అన్ని పక్షాలు చెక్కబడినటువంటి వజ్రము, సంస్కరింపబడిన ఒక దివ్య వజ్రము శంకరాచార్యుల వారు. పుట్టు రత్నము, ఎలాంటి సంస్కృతికి సంబంధం లేకుండా పుట్టుకతోనే రత్నముగా ఉన్నటువంటి మహానుభావుడు సాయిబాబా. అయితే మన పురాణాల్లో కూడా సిద్ధ పురుషులను గౌరవించటం అనేది ఉన్నది. కానీ దీనిని ఆధునిక సమాజము అవకాశముగా మలుచుకుంటున్నది కానీ ఆదర్శముగా మలుచుకోవటం లేదు. అదే బహుశా స్వరూపానందేంద్ర సరస్వతుల వారి అభిప్రాయం అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ సాయిబాబా దేవుడుగా, ఒక గురువు మీద భక్తి మించితే అతడు దేవుడుగా కొలవబడతాడు, అందులో పెద్ద తప్పు లేదు. అయితే ఆ గురువును పెట్టి ఆయన పాదాల దగ్గర సరస్వతిని గణపతులను పెడుతున్నారు అనే అభిప్రాయం మీద బహుశా స్వరూపానంద స్వామి వారు ఆయన అభిప్రాయాన్ని ప్రారంభించి ఉంటారు.
నేను ఇంకొక మాట రమణ మహర్షి గారికి ఏమి ఆయనకు సూచన చేస్తున్నానంటే, ఆయన ఇందాక అన్నారు ఈ పురాణాలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలు ఉండవచ్చు, కానీ చదవకుండా ఆయన పురాణాల మీద ఒక ప్రకటన చెయ్యరాదు, సంస్కృతాన్ని కించపరచరాదు. ఎందుకంటే తాను కూడా ఈ ధర్మాన్ని పోషించేవాడే కాబట్టి ఆయన ఆ ధర్మము ఎరిగి సంస్కృతం ఎరిగితేనే భాష తెలుస్తుంది. తెలియకుండా వేదవాక్యాలు అవి మనం చెబితే గోవిందానంద కూడా దాన్నే తప్పుపడుతున్నారు. ఆయన అక్షర దోషాలతో ఆ భావాన్ని ఎలా చెబుతారు అని. నాగఫణి శర్మ గారు, మీ అంతరార్థం మాకు అర్థమైంది. గోవిందానంద గారు, మీరు హిందూ ముస్లిం ప్రస్తావన తీసుకొచ్చారు, ఇంకా సమాధానం దొరకలేదు. నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న వేస్తున్నాను. బీబీ నాంచారి, వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారి కథ మనకు తెలుసు, మరి మీరు వెంకటేశ్వర స్వామిని ఎందుకు కొలుస్తున్నారు? అంతకంటే ఇంకా ఉత్తమైన ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఒక్కొక్క భక్తుడికి సమాధానం చెప్తాము. శంకర భగవత్పాదుల వారు బీబీ నాంచాలమ్మ కాదు, చాండాల యొక్క గురించి చెప్తాము. శంకర భగవత్పాదుల వారు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చాండాలుడు అక్కడ గంగానది తటంలో వస్తూ ఉంటాడు, ఎదురుగా వస్తాడు. వాళ్ళ శిష్యులు అపసరా అంటారు, అంటే పక్కకి తప్పుకో అని చెప్తారు. అప్పుడు ఆ చాండాలుడి కొద్దిగా క్రోధం వచ్చి చూస్తాడు ఇలా శంకర భగవత్పాదుల వారి కేసు చూసి. అప్పుడు ఒక ఇది చెప్తాడు, చాండాలోస్తు సతుద్విజోస్తు గురుత్యేషామనీషామమ అని చెప్పేసి శంకర భగవత్పాదుల వారు శ్లోకం చెప్తారు అక్కడ. అది చూసి ఆయన చూసి అప్పుడు అర్థం చేసుకుంటారు, వచ్చినటువంటి వాడు చాండాలుడు కాదు, సాక్షాత్ పరశివుడు. ఆ చాండాలుడికి శంకర భగవత్పాదుల వారు నమస్కారం చేస్తారు. ఎందుకంటే చాండాలుడు కర్తవ్యం చేస్తున్నాడు అక్కడ. చాండాలుడు తన కర్తవ్యం వదిలేసేసి బోగస్ బాబాల వేషాలు తిరిగి చేయటం లేదు కదా, ఒకటి పాయింట్. చాండాలుడు శంకర భగవత్పాదుల నమస్కారం చేశారు, మేము నమస్కారం చేస్తాం. పరంపరానుగతంగా ఆ రకంగా ఆ మర్యాద గౌరవులతో ఉంటే మేము చేస్తాం. ఇక్కడ ఏమైపోతుంది, అక్కడ వేదాలని ఖండించలేదు చాండాలుడు, అక్కడ వేదంలో ఉన్న తత్వాన్ని చక్కగా విడమరచి సాక్షాత్ ఈశ్వరుడు చెప్పాడు. అక్కడ చాండాలుడు కూడా శంకర భగవత్పాదుల వారికి తత్వాన్ని చెప్పిన తర్వాత శంకర భగవత్పాదులు చాండాలుని గౌరవించేరే కానీ తన గురు పరంపరలో కలుపుకోలేదు. అక్కడ అర్థమవుతుందా మీకు? గౌరవం అందరినీ గౌరవిస్తాం. ఏమైనా భారతదేశంలో క్రిస్టియన్స్ని గౌరవించటం లేదా, ముసల్మాన్లను గౌరవించటం లేదా? మనం పోనీ వాళ్ళనే గౌరవిస్తాం, వీళ్ళు ఎందుకు గౌరవించు? అసలు బుద్ధుల్ని గౌరవించటం లేదా? మనం దర్శనాలనే గౌరవించేమే, చార్వాకుల్నే గౌరవించేమే, ఒక దర్శనంగా వాళ్ళని చేర్చుకున్నామే. అసలు వీళ్ళకి అడ్రస్ లేదే, వీళ్ళు ఎక్కడ పెట్టాలి? మరి వాళ్ళందరినీ గౌరవించడం మీకు వీళ్ళని గౌరవించడం, వీళ్ళు అసలు ధర్మశాస్త్రంగా ఏం లేదు కాబట్టి వీళ్ళకి. అదే అంటున్నాం, మీరు ఒక పని చేయండి, సాయి శాస్త్రం అనేది తయారు చేసుకోండి, సాయి దర్శనం అనేది తయారు చేసుకోండి. ఆ జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఏమీ లేకుండా కేవలం చేస్తూ ఉంటే ఎవడు గౌరవిస్తాడు? ఇలాంటివన్నీ కేవలం అంటే ఎగిరిపోయేటటువంటి. మేమంటున్నాము అది కాదు, సనాతన ధర్మం అనేటి ఉండదు. మీ జీవనాలు అవసరంగా నాశనం అయిపోతాయి, 100 సంవత్సరాల కంటే మనిషి బతకడు. కాబట్టి మన దాంట్లోకి వచ్చి మీ జీవితాలు ధన్యం చేసుకోండి. చాండాలునే గౌరవించినటువంటిది వీళ్ళ గౌరవించమా? కానీ చాండాలుడు అక్కడ సిద్ధాంతం ప్రకారం చెప్పాడు. అక్కడ ఒకటి ఇక్కడ చాండాలు మనీషా పంచుకుని చెప్పేశారు శంకరాచార్యులు. చెప్పిన తర్వాత తత్వాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్పిన తర్వాత ఆ ఈష్ వచ్చింది పరమేశ్వరుడు సాక్షాత్గా. అది ఈయనకి కూడా అర్థమైంది. ఓకే ఓకే, నా ప్రశ్నకి స్ట్రైట్ సమాధానం చెప్పండి. మీరు చెప్పింది దాన్ని ఓకే. బీబీ నాంచారిని వెంకటేశ్వర స్వామి వివాహం ఆడారు. మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు కొలుస్తున్నారు? మీరు హిందువా ముస్లిమా సాయిబాబా అని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు కదా, మరి అటువంటిప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వెంకటేశ్వర స్వామి బీబీ నాంచాలని వివాహం చేసుకున్నారు. ఏ రకంగా చేసుకున్నారు? ఒక సిద్ధాంతం, ప్రమాణం, ప్రక్రియ చెప్పండి మీరు మాకు. సో ఆ ప్రమాణం, సిద్ధాంతం, ప్రక్రియ ఉంటే సాయిబాబాను కూడా మీరు అంగీకరిస్తారు. ఏదన్నా సిద్ధాంతం లేకుండా ఏ రకంగా అంగీకరిస్తారు మీరు? అందుకని సిద్ధాంతం లేదు కాబట్టి నారాయణుడి అవతారం అండి బుద్ధుడు, బుద్ధుడిని అంగీకరించేమా? ఇంకేం కావాలి మీకు? సమాధానం, ప్రశ్న సమాధానం చూడండి. ఇప్పుడు ఎంతసేపు శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అంటున్నారు.
మంచిదే, శాస్త్ర ప్రమాణం ఉండాలి, శాస్త్ర బోధనను ఆచరించాలి. లేదు మీరు లేదు మళ్ళా మా మార్గంలోకి వస్తున్నారు. శాస్త్రాన్ని నిరాకరణ చేశారు ఆయన. శాస్త్రాన్ని నిరాకరణ ధోరణి మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా ఉన్నాను. రెండు నాలుకల ధోరణి. నీకు వాదన ఆయన పూర్తిగా చెప్పనివ్వండి రమణానంద్ గారు. చూడండి, నేను శివుడే దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమపురుషుడు అనేటువంటి గ్రంథాన్ని ఒక షిరిడీ సాయి శిష్యునిగా లోకానికి అందించాను. శివుడే దేవాది దేవుడు అని నేను అన్నానే కానీ సాయిబాబా దేవాది దేవుడు అని నేను అనలేదే. నీ జీవిత లక్ష్యము, ప్రతి మానవుని యొక్క లక్ష్యము శివుడే లక్ష్యం అన్నానే కానీ నేను సాయిబాబా లక్ష్యం అనలేదే. అంటే నేను సనాతన ధర్మానికి ఆది గురువు అయినటువంటి, పరమ గురువు అయినటువంటి, ఆది గురువు అయినటువంటి శివుడికి నేను లోకానికి అందించడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఏమి తెలుసుకోకుండా కృష్ణుడు మీరేమందించలేదు. చూడండి, పురాణాలు అంటే ఇవన్నీ మాకు ఎంతో గౌరవం ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నాను, ఏం పట్టలేదు. షిరిడీ సాయి భక్తులకు, ఈశ్వరుని మీరేం అందించలేదు. షిరిడీ సాయి భక్తులకు సాయినాథుడు ఏం బోధించాడో అదే ప్రామాణికం. సాయినాథుడు ఏమి చెప్పాడో అదే శాస్త్రం. సాయినాథుడు ఏమి చెప్పాడో అదే వేదం. అదే వేదం. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎంతసేపు వేదం మాది, శాస్త్రాలు మాది, దేవాలయం మాది, ఏమిటయ్యా నీ వాదన? అర్థం ఉన్నదా? స్వరూపానంద సరస్వతి 24 ఆరోపణలు చేశాడు. 24 ఆరోపణలు చేస్తే అసలు ప్రమాణమే చెప్పలేరు వీళ్ళు. స్వరూపానంద సరస్వతి 24 ఆరోపణలు చేస్తే ఆ 24 ఆరోపణలు చేసి నాకు చూసి నాకు అసలు ఆశ్చర్యం వేసింది, నవ్వుడు వచ్చింది. ఎందుకంటే ఎన్నో శాస్త్రాలను చదువుకొని 92 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక పండితుడు, ఒక పీఠాధిపతి సాయిబాబా షిరిడిలో చనిపోయి భూతమై తిరుగుతూ ఉన్నాడు. భూతం ఎవరవుతారండి? చనిపోయిన వాడు భూతం అవుతాడు, ప్రేతాత్మ అవుతాడు. అటు ఆ విధంగా ఇటువంటి నీచమైన వ్యాఖ్యానం మాట్లాడు. తిరుగుతున్నాడు అని అన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి విచక్షణ ఎంత, జ్ఞానం ఎంత? సాయిబాబా అని దానికి సమాధానం చూద్దాం. చెప్పండి. ఈయన అన్నారు భూతమే తిరుగుతున్నారని చెప్పేసి. అవును, ఎందుకంటే శాస్త్రవిహితంగా శరీరానికి జరగవలసినటువంటి కర్మలు జరగకపోతే అంత్యేష్టిలో మనుష్యుడు చనిపోయిన తర్వాత 11 రోజుల కర్మలు జరుగుతాయి అక్కడ. అవి జరగకపోతే ఆ ప్రేతం అనేటువంటిది అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఉత్తమ గతులు తొలగవు, వాటికి ఉత్తమ గతులు లేవు. వ్యాఖ్యానాలు ఏమిటంటే సాయిబాబుకు అటువంటి కర్మకాండ జరగలేదు కాబట్టి జరిగింది అక్కడ. వీళ్ళ వివేకం శాస్త్ర జ్ఞానం ముసల్మా కాదు. ఇప్పుడు చెప్పండి, సాయిబాబాకి హిందూ ప్రకారంగా అంత్యేష్టి చేయించారా? సాయిబాబాకి ముసల్మాన్ ప్రకారంగా అంత్యేష్టి చేయించారా? అక్కడ సాయిబాబా అక్కడ మరణించిన తర్వాత ఏ విధానంతో మీరు అంత్యక్రియలు అంత్యకర్మలు చేయించారు? ఈయన దివ్య దృష్టితో చూసి చెప్పండి ఒకసారి. సాయిబాబాకు ఏమి చేశారు నువ్వు చూసావా? అందుకే మీరు దివ్య దృష్టి కదా, ఆత్మ సాక్షాత్కారం కలిగిన వారు కదా. నువ్వు చూసావా? మా శాస్త్రం ఇప్పుడు కాదు, నువ్వు శాస్త్రం పక్కన పెట్టు. శాస్త్రమే కావాలి, పక్కన పెట్టి శాస్త్రం కావాలి, గురువు కావాలి. గురువు చెప్పాలి. శాస్త్రం చెప్పని గురువు బోగస్. నువ్వే పెద్ద బోగస్, నీ గురువు పెద్ద బోగస్, నీ మాటలు పెద్ద బోగస్. ఏమిటి బోగస్ మాట్లాడతావు? సన్యాసి ఉండి బోగస్ అని మాట మాట్లాడతావా? సన్యాసి పదం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రం నుంచి వచ్చింది. ఈయన సన్యాస, ఈయన మహర్షి, ఈయన బాబా, ఈయన ఎవరు? అసలు మేము జనాలు ప్రశ్నిస్తున్నటువంటిది ఈయన ఎవరు? మొట్టమొదటిది మహర్షి మీరు పెట్టుకున్నటువంటిది సొంతంగా ఉపయోగించేసుకుంటున్నారు. ఒక విషయం చెప్తున్నాను, నా గురువు శ్రీ 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 పూర్ణానంద యోగిని మాత కర్నూలు జిల్లాలో కాలబుగ్గ గ్రామంలోన ఆమె ఒక పీఠాధిపతి. పూర్తి చేయనివ్వండి. ఆయన అంటున్నాడు మీరు మహర్షి ఏ విధంగా అయినారు అంటున్నాడు.
శ్రీ శ్రీ మాతా పూర్ణానంద యోగిని మాత ఆమె నాకు శక్తిపాతం చేసి మంత్రోపదేశం చేసి సాయిబాబా యొక్క మంత్రాన్ని నాకు ఉపదేశం చేశారు. ఆమె యొక్క అనుగ్రహం వలన నాకు 95లో ఆత్మానుభూతి కలిగింది. 2001లోన మాట్లాడకండి, 2001లోన 2001 సరే వదిలేండి, మీ మంత్రాలు శాస్త్రం మీ దగ్గర పెట్టుకోండి. మీరు అయితే పదాలు ఉపయోగించండి. 2001లోన పదాలు ఉపయోగించారు. రాజర్షి అని ఇచ్చారు. రాజర్షి అయిన తర్వాత ఆమె ఏ విధంగా శక్తిపాతం చేస్తున్నదో అదే విధంగా నేను కూడా శక్తిపాతం చేయడం మాతాజీ చూశారు. అప్పుడు ఒక నిమిషానికి నేను ముగ్గురికి శక్తిపాతం చేస్తే శక్తిపాతం దగ్గరికి వద్దాం. పూర్తిగా చెప్పనివ్వకుండా మాట్లాడి వాదన చేసేటువంటి విధానం తెలియదు. ఫస్ట్ లిజన్ నేను చెప్తున్నాను, నువ్వేమన్నావు, నువ్వు మహర్షి అని పేరు పెట్టుకున్నావు, నేను గివింగ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ లిజన్ దట్. దానికంటే ముందర ఆడవాళ్ళ పీఠాలు పెట్టడం ఏమిటి అసలు? చూసారండి, ఏ ఆడవాళ్ళ పీఠాలు పెట్టకూడదు. ఆడవాళ్ళ కర్తవ్యాలు ఏమిటి అసలు? ఆ ధర్మాలన్నీ వదిలేశారు. ఇలాగే ఆడవాళ్ళు కూడా పీఠాలు పెట్టేస్తారు. ఆడవాళ్ళని మన సనాతన ధర్మంలో ఏ రకంగా గౌరవించారో మీకు తెలుసా అసలు? ఏమండి, ఆడవాళ్ళని మన సనాతన ధర్మంలో ఏ రకంగా గౌరవించారో మీకు తెలుసా? మొట్టమొదటిగా ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. గురుపీఠం నుంచి వెంకటేశ్వరరావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా మంచి చర్చ జరిపారండి. టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ద్వారా తెలుగు సమాజం తెలుసుకోవాల్సింది, మోసపోతున్న తెలుగు సమాజం తెలుసుకోవాల్సింది చాలా ఉందని అడుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళు కొద్దిగా కనీసం నా మాట ప్రజల్లోకి వెళ్లే విధంగా వాళ్ళిద్దరు కొద్దిగా సమయం పాటిస్తా కాషాయానికి చెప్పండి, క్రిస్పీగా చెప్పండి, తొందరగా చెప్పండి. వాళ్ళు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రమణానంద మహర్షి అనే మనిషి పెద్ద మోసగాడు. సాయిబాబాని నడిబజార్లో అమ్ముతూ మొదలెట్టి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు పోగేసుకుని జనాలు ముంచుకున్నాడు శక్తిపాతం అనే పేరుతో. ఇతను పెద్ద మోసగాడు. అదే విధంగా కాషాయం కట్టుకుని కూడా రమణ గోవిందానంద గారు ఎవరన్నారు, ఆయన మాట్లాడేది కూడా పూర్తి శాస్త్ర విరుద్ధం. ఆడవాళ్ళకు పీఠాధిపతులు పెట్టకూడదు, చేయకూడదు అనేది కాదు. వీళ్ళందరూ చేరి సమాజంలో సనాతన ధర్మానికి అన్యాయం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఆయన సమాధానం చెప్పనివ్వండి, ఆడవాళ్ళు పీఠాలు పెట్టచ్చా? ఆయన సమాధానం చెప్పనివ్వండి. వాళ్ళ ధర్మపత్ని ఏం చేస్తున్నారు? ఆత్మదర్శనం కలిగిన వాళ్ళు ఎవరైనా పీఠాన్ని పెట్టుకోవచ్చు. ఆత్మదర్శనానికి పీఠానికి. వెంకటేశ్వర గారు, మీరు వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకండి. ఇక్కడ మనం ఒక ఇష్యూని తీసుకున్నాం, ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. మీరు స్ట్రైట్ అవే మోసగాడు అవి ఇవి అని చెప్తున్నారు, వాటి గురించి మాట్లాడుతాను. 100% అంటాను. ఎందుకంటే సాయిబాబా వద్దు. ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఒకవేళ వెంకటేశ్వర గారు మీరు వ్యక్తిగత విమర్శలే చేయదలుచుకుంటే బయటకు వెళ్ళి ఆయనతో మీరు మాట్లాడుకోండి. లేదు, దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఐఎమ్ సారీ. వ్యక్తిగత విమర్శలకు ఇక్కడ ఆస్కారం లేదు. మనం ఒక ఇష్యూ తీసుకున్నాం, ఇష్యూ గురించి మాట్లాడుతున్నాము. ఇష్యూ గురించి మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు బాబు, నేను ఒక విషయం చెప్తున్నాను. అసలు నేను అంటున్నాను, ఎవరు సాయిబాబా హిందూ ముసల్మానా? ఓకే, నేను చెప్పేసి సాయిబాబా హిందువు కాదు, ముస్లిం, ఆయన మతానికి అతీతుడు అని చెప్పాను. మతానికి అతీతుడు. జన్మ అయింది కదా ఆయనకి. ఆయనకి జన్మ అయిందే లేదా? ఎక్కడ పుట్టాడు? ఎవరికి పుట్టాడు? చెప్పనేవ్వండి. ఎవరికి పుట్టాడు అన్నది దక్షిణామూర్తి ఎవరికి పుట్టాడు చెప్పు. దక్షిణామూర్తి దేవుడి గురించి వదిలేసి దక్షిణామూర్తి తల్లి 100 సంవత్సరాల క్రితం దక్షిణామూర్తి తండ్రి ఎవరు? శాస్త్రం అంటున్నావు కదా, దక్షిణామూర్తి యొక్క తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఎక్కడ పుట్టాడు చెప్పు. దక్షిణామూర్తి ఎప్పుడు పుట్టాడు? మీ సాయిబాబా ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడన్నా పుట్టని నేను అంటున్నాను. శాస్త్రం అంటున్నావు చెప్పు. ధర్మ సింధు కాదు, శాస్త్రం అంటున్నావు సింధు కాదు వీళ్ళది. అనుకూల సింధు. అనుకూలానికి తగ్గట్టుగా మాటలు మాట్లాడేటువంటి 2 నాలుకల ధోరణి. సాయిబాబా ఎవరికి పుట్టారు, ఎప్పుడు పుట్టారు? బ్రాహ్మణులకు పుట్టారా, క్షత్రియులకు పుట్టారా, వైశ్యులకు పుట్టారా, చతుర్ధవర్ణాలకు పుట్టారా, ముసల్మాన్లకు పుట్టారా? ఏమీ లేదు. గోవిందానంద గారు, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు ఉండాలంటారా? వర్ణాశ్రమ ధర్మమే మన సనాతన ధర్మం, అది మీకు కూడా తెలియదా? ఓకే, ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం అంటే ఓన్లీ గో బ్రాహ్మణ హితమైన వర్ణాశ్రమ ధర్మమేనా? గో బ్రాహ్మణ హితం కూడా గౌరవించాం, అది మా సనాతన ధర్మం. వీళ్ళు అడ్రస్ చెప్పలేకపోతున్నారు అసలు. అక్కడ అన్నాడు, మీరు అన్నారు చాండాలుడు అని చెప్పారు. ఏదో ఒక అడ్రస్ చెప్పాలి కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాయన?
ఏమిటి ఎప్పుడు అడ్రస్ ఉండాలి కదా. మేము వీళ్ళని ఈయన దుర్దృష్టితో చెప్పమనేమండి. ఇప్పుడు ఈయన భగవంతుడు సాక్షాత్కారం అయిపోయింది. ఈయన శక్తిపాతం 100 లీటర్లో ఏం వేస్తారో వేనేమండి. సాయిబాబా ఎక్కడ పుట్టారు? ఆంధ్రాలో పుట్టారా, తెలంగాణలో పుట్టారా, మహారాష్ట్రలో పుట్టారా? ఈ దివ్య చక్షు చెప్పమనే దేశకాల మత కుల గోత్రాలకు అతీతమైనటువంటి దైవాన్ని పట్టుకొని అంటే సామాన్య మానవుడు లాగా మీరు బిహేవ్ చేస్తే మనకి ఏం చెబుతారు? ఆయన ఎక్కడ పుట్టారో చెప్పండి. అసలు సాయిబాబా ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టారో చెప్పండి. ఆయన శరీరం ఉంది కదా, అవన్నీ శరీరం ఉందా లేదా? అవన్నీ మార్మికము. ఆయన శరీరం ఉందా లేదా? దక్షిణామూర్తి ఎక్కడ పుట్టాడు? అది మీరే చెప్పండి. దక్షిణామూర్తి ఏ యుగంలో పుట్టాడు? దక్షిణామూర్తి ఏ యుగంలో పుట్టాడు? ఈ సాయిబాబా ఏ యుగంలో పుట్టాడు? యుగంలో పుట్టినా యుగానికి ధర్మాలు వేరే, యుగానికే ధర్మాలు వేరే. తపఃపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞే బాహుదానమే కలయుగే. అసలు యుగ ధర్మాలే తెలియనటువంటి వాళ్ళు ఏం చెప్తారు? ఏం లేదండి. సాయిబాబా ఎక్కడ పుట్టాడు? హిందువుగా పుట్టాడా, ముసల్మాన్ గా పుట్టాడా, బ్రాహ్మణుడికి పుట్టాడా, క్షత్రియుడికి పుట్టాడా, వైశ్యుడికి పుట్టాడా? ఇంకో స్పష్టం కూడా చెప్తున్నాం. అసలు వీళ్ళు సాయిబాబాకి వీళ్ళకి ఏ సంబంధమే లేదండి. ఇంకొక ప్రశ్న, మా గురువు గారు కవర్ధాలో మీటింగ్ పెడుతున్నప్పుడు అడ్రస్లు ఏమంటే వీళ్ళ కాదు, సాయి సంస్థానంకే లెటర్ పంపారు. సాయి సంస్థానంకే లెటర్ పంపి అఫీషియల్గా వ్యక్తిని పంపించి అక్కడ ఉన్నటువంటి మా గురుగారు లెటర్ ప్యాడ్ మీద టైప్ చేయించి ఇంత పెద్ద ఫ్లెక్స్ చేయించి వాళ్ళకి 2 చేతుల్లో అందించారు. మీ సాయి సంస్థానం నుంచి కూడా చర్చికి రండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. సాయి షిరిడీ బాబా సాయి సంస్థానం నుంచి వాళ్ళకి లేనటువంటి జ్వరం వీళ్ళకెందుకు? జ్వరం ఎందుకంటే వేదాన్ని నిందిస్తే మీకు వేదాన్ని నిందిస్తే మీకు బాధ, శాస్త్రాలను నిందిస్తే మీకు బాధ. ఏమయ్యా వేదాన్ని నిందిస్తే నువ్వు బాధపడవా? ఏది వేదాన్ని నిందిస్తే నువ్వు బాధపడతావా? వేదం అనే వేదాన్ని అడిగిన దానికి సమాధానం చెప్పు. వేదాన్ని నిందిస్తే నువ్వు బాధపడవా? ఎవడన్నా బాధపడతాడు. మీరు బాధపడతారు. నా గురువు నిందిస్తే గురువు ఏం చెప్పాలి? వేదం చెప్పాలి. గురువు నిందిస్తే వేదం చెప్పడు. నా గురువు వేదాతీతుడు. నా గురువు వేదాతీతుడు. ఆయన వేదాతీతుడు, శాస్త్రాతీతుడు, ధర్మాతీతుడు. ధర్మాతీతుడు కాడివాన్ని గురువు కాదు. ఈ నోటంబట ఒకటి వచ్చింది, శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురువు అని. శ్రోత్రి ఆ పదం తప్పు చెప్తుండగానే పట్టుకున్నాం మేము. ఆ శ్రోత్రియం అంటే శృతి అనేటువంటి వాక్యం అంటే వేదం చెప్పేటటువంటి వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలి. వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి శ్రోత్రియం అంటే అక్కడ బ్రాహ్మణుడై ఉండాలి. అక్కడ ప్రతి వాడికి గురువు అవడానికి అవకాశం లేదు. బ్రాహ్మణుడు అంటే ఏమండి చెప్పండి. పరముగాంచని వాడు బాపడు కాదురా అన్నాడు యోగి వేమన. పరముగాంచని వాడు బాపడు కాదురా. బ్రాహ్మణత్వం అన్నది పరము కుల ప్రతిపాదికన వచ్చింది కాదు. చేసుకో, బ్రాహ్మణ అన్నటువంటి పదము కుల ప్రాతిపాదికన వచ్చింది కాదు. ఇది బాగా తెలుసుకోవాలి. పరముగాంచిన వాడే బ్రాహ్మణుడు. తెలుగు వాక్యాలు పరముగాంచని వాడే యోగి వేమన అంటే ఒక మహాజ్ఞాని. యోగి వేమనకి మీకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఎందుకు తెస్తారు? గోవిందన్ గారు ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు అన్ని ప్రామాణికం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రామాణికంగా పెట్టుకుంటాం. పుట్టపర్తి సాయిబాబా గాని, బాల సాయిబాబా గాని, ఇంకా అనేక సోకాల్డ్ XYZ ఇప్పుడు బోలెడు మంది జిమ్మిక్కులు చేస్తున్నారు. వాళ్ళందరినీ వదిలేసి కోట్లాది మంది మత విశ్వాసాలకు అతీతంగా సాయిబాబాని కొలుస్తున్నారే, హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా. వీళ్ళందరినీ మీరు ఏ కారణంతో టార్గెట్ చేసి దీన్నే ప్రధానంగా అంశంగా మీరు వెలుగులోకి తీసుకురావాలి? ఏ రకంగా 2500 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదులు 71 అవైదిక మతాలని టార్గెట్ కాదు భగ్నం చేశారు. అదే రకంగా చేయాల్సిన అనుయాయుల మా కర్తవ్యం. అవైదికంగా ఎవరన్నా ప్రవర్తిస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సింది. మరి ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో, ఎంత మంది దొంగ బాబాలు, దొంగ స్వామిలు, వినండి. అందుగురించే మేము ఏమనుకుంటున్నాం అంటే 12 సంవత్సరాల నుంచి మేము బయటికి రాలేదు. ఇదే మొట్టమొదటిగా ఈ రకంగా. ఎందుకంటే వినండి, ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే రాజకీయ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ స్వరూపానందం చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. స్వరూపానంద సరస్వతి ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ, రాజకీయ పన్నాగము. ఆయనకి సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున స్వరూపానంద సరస్వతి
రాబోయే 2 సంవత్సరాలు కనుక ప్రచారం చేయకపోతే మీరు ప్రశ్నించండి. ఎందుకు తెలిసిన రాజకీయ ఎత్తుగడ రామ మందిర నిర్మాణం తీసుకొని వచ్చి రామ భక్తులని హనుమంతుని యొక్క భక్తుల్ని ఆకర్షించి వాళ్ళ ఓట్ల కోసము ఇదంతా అసలు సాయిబాబా గురించి టార్గెట్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి, అవసరం ఏమిటి అంటున్నాను. సాయిబాబాను టార్గెట్ చేయడంలో మీకున్నటువంటి అవసరం ఏమిటి? అవసరం ఏమిటి అంటే శంకరాచార్య వారికి ఏదైతే అవసరం పడిందో ఆ అవసరమే సమాధానం చెప్తాం. సమాధానం నీ ప్రశ్నకి సమాధానం అతి త్వరలోనే మేము అసలు మా గురుగారు మాకు నేర్పిన ధర్మాలు అసలు మేము టీవీలో చెప్పాలనుకున్నాం అందరికీ. ఎందుకంటే మీరు అడిగారు ఈ డోంగ్రీ బాబాలు, డోంగ్రీ పీఠాలు, డోంగ్రీ అసలు మఠం అంటే ఆచార్య ఛాత్రావాస మఠ. ప్రతి అడ్డమైన వాడు పీఠాలు పెట్టడానికి అధికారం లేదు. ప్రతి అడ్డమైన వాడు పెట్టేస్తున్నాడు ఇప్పుడు పీఠాలు. అది లేదు. అది దాని గురించి సన్యాసులు ఎవరు? కుటీచక, బహూతక, హంస, ఈ సన్యాసులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలని ఒక్కొక్క ప్రమాణాన్ని అసలు మేము ఒక ప్రవచనంగా చెప్పాలనుకుంటున్నాం. ప్రజలు తెలుసుకోవాలి అసలు ఎవరు సన్యాసులు, ఎవరు బాబాలు, ఎవరు మోసగాళ్ళు సమాజానికి తెలియాలంటే అసలు విషయాలు తెలియాలి. అందు గురించి వీలుంటే రేపే మేము టీవీ నైన్లోంచి ఒక్కొక్క అరగంట చెబుతూ ఉంటాం. సన్యాసులకు సంబంధించినటువంటిది పరమహంస పరివ్రాజకోపనిషత్తు, తుర్యాతీయోపనిషత్తు, అసలు అవన్నీ మేము తీసుకొస్తాం. అవన్నీ అవి జనాలకు తెలియకుండా అలాంటి పుస్తకాలు రాసి డబ్బులు సంపాదించుకుంటే శక్తి పాతానికి 1100 ఈ పుస్తకాన్ని 1,00,000 పుస్తకాలు ఫ్రీగా మేము ఇస్తున్నాం. 10,000 పుస్తకాలు ఫ్రీగా ఇచ్చాం. చేపలు లాక్కుంటున్నారు. శక్తిపాతానికి 1,100 రూపాయల వెల ఏమిటి అసలు? ఈయన శక్తి ఫ్రీ కదా, ఈయనకి పరమేశ్వరుడు ఇచ్చేస్తున్నాడు కదా. దారపోసేయండి కుళాయిలాగా. భక్తాదుల దగ్గర నుంచి 70,000 మంది దగ్గర నుంచి 1,100 రూపాయలు వసూలు చేశారంటే ఈయన సాయిబాబా లాగా చక్కగా ఒక బట్ట కూర్చొని కూర్చోవచ్చు కదా, ఆయన మార్గమే బోధించవచ్చు కదా. ఒకటి ఆదిశేషుడి కింద కూర్చుని వాల్సిన అవసరం సమాధానం చెప్పారు గోవిందానంద గారు. ముసల్మానా చెప్పలేదు ఇంకా ఆయన ఆల్రెడీ చెప్పారు. సాక్షాత్ మహాదేవుడు పరమశివుడు. మహాదేవుడు కూడా ఒక శరీరం ఉంటుంది భూలోకంలోకి వచ్చినప్పుడు. మీకు శరీరం ఉంది కదా, మీకు శరీరం లేదా? శరీరం అందరూ నీకు బుద్ధి లేదు. ముందు శరీరం బుద్ధి లేకపోతే మాట మాట్లాడుతున్నావు. శరీరం ఉందా లేదా? ఒక జ్ఞాని మాట్లాడే మాటలు కాదండి ఇవి. శరీరం ఉందా లేదా? ఏమండి వాదన చేసేవాడు ఎలా ఉండాలి తెలుసా అండి? ఖడ్డంలా ఉండాలా. ఒక మాట ఇది గొడవ పెట్టుకునే టైప్ కానీ గొడవ ప్రస్తుతానికి ఈ విషయంపై స్పందించేందుకు విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వరరాజు గారు, మీరు వాదనను చూస్తున్నారు, మీ స్పందన ఏమిటండి? నమస్కారం అండి. నమస్కారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజంగా ఒక విషయం ఆలోచిస్తే గురువు అంటే నేను చాలా సేపటి నుంచి చూస్తూ ఉన్నాను. అసలు ఈ వివాదము అనేటువంటిదే నిజంగా కూడా రాకూడదు. అది చాలా తప్పు. ఎందుకంటే గురువు అనగానే గు అంటే జ్ఞానము, రు అంటే నేర్పే. రాజు గారు తెలుసండి అందరికి, మీరేం చెప్పదలుచుకున్నారు స్పష్టంగా చెప్పండి. గు అంటే చీకటి చెప్పండి. వెంకటేశ్వర మీరు చెప్పండి. అయితే విషయం ఏంటంటే జ్ఞానాన్ని నేర్పేవాడు గురువు ఎవరైనా సరే అతను పరంపర నుంచి వచ్చాడా, లేక ఇంకొక దగ్గర నుంచి వచ్చాడా, ఇంకేం నుంచి వచ్చాడా అంతా అనవసరం. ఇవాళ ఒక విషయం ఆలోచిస్తే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గాని, పూతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ, శ్రీ సాయిబాబా గారు కానీ, సత్య సాయిబాబా గారు కానీ ఎవరైనా సరే మంచి చేయడం, మంచి నేర్పడం, నలుగురికి మంచి చెప్పుతూ వారి యొక్క ఆచరణ పూర్వకంగా చేసే వాళ్ళు ఎవరైనా సరే పూజనీయులే. కానీ వెంకటేశ్వరరాజు గారు ఇలా సందుకొక గురువు వాళ్ళ ఇష్టానుసారం నేను గురువును అని చెప్పుకొని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని భక్తుల మీద రుద్దితే అప్పుడు సమాజం సనాతన ధర్మం నుంచి విడిపడి, లేకపోతే సత్సాంప్రదాయం నుంచి సన్మార్గం నుంచి విడిపడి బయటకు పోయే భయం అదే చెప్పబోతున్నాను. ఇవాళ కబీర్ ఎవరండి?
రసఖానుడు ఎవరు? ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నాను, ఇద్దరు కూడా ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఇద్దరు కూడా దీనికి సమభావన కాదు అనేటువంటి నా ఉద్దేశం. నిజం చెప్తున్నాను. ఎందుకు చెప్తానా, నిన్న వారు రమణానంద స్వామి వారి యొక్క అది చూశాను నేను. ఇది వారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో రాముడిని కృష్ణుడిని అత్యంత ఘోరంగా వారిని తృణీకరించేసి వాళ్ళు దేవుడు కాదు, ఒక్క సత్య సాయిబాబే, షిరిడి సాయిబాబే దేవుడు అనేటువంటిది ఒక దాంట్లో చూశాను. రమణానంద మహర్షి అలాగే గోవిందానంద సరస్వతి ఇద్దరితోనూ మనం చర్చను చూస్తున్నాము. రమణానంద మహర్షితో మాట్లాడదాం. రమణానంద గారు, అసలు వేద శాస్త్రాలే ప్రమాణం, అన్నిటికీ అదే మూలం అని చెప్పి గోవిందానంద చెప్తున్నారు. వీటికి సాయిబాబాకి సంబంధం లేకుండా ఆయనని ఒక దేవుడిగా, ఒక అపర గురువుగా మీరు అభివర్ణిస్తున్నారు. దీన్ని ఎలా మీరు ప్రూవ్ చేయగలుగుతారు? దానికి నిమిత్తం లేకుండా ఈయన మనం అలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అని చెప్పి. ఇప్పుడు చూడండి, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళు ఏమి జరిగినా కూడా దానికి ప్రమాణంగా శాస్త్రంగా ఉందా, వేదపరంగా ఉందా లేదా అని చూస్తారు. కొన్ని రోజుల కిందట చాగంటి కోటేశ్వరరావు ఆయన కొన్ని 21 పాయింట్స్ బాబా మీద చేశారు. ఆయన ఏమన్నారంటే, వేదములో ఏమి చెప్పబడిందో దాన్నే అందరూ చెప్పాలి, వ్యాసుడు ఏమి చెప్పాడో దాన్నే అందరూ చెప్పాలి. వ్యాసుడు కన్నా చెప్పగలిగిన శక్తి ఎవరికీ లేదు. వ్యాసుడు చెప్పిన దాన్ని మరో విధంగా ఎవరైనా చెబితే అది ఆదిశంకరాచార్యులు చెప్పిన తప్పే, అది షిరిడి సాయిబా చెప్పిన బాబా తప్పే అని ఆయన అన్నాడు. మరి నేను అంటున్నాను, అసలు వేదాన్ని చదివి ఎంతమంది వేదములోని ధర్మాలను తెలుసుకుంటున్నారు? ఈనాడు వార్తాపత్రికలు చదువుతున్నారు కానీ వేదాన్ని మా సామాన్య మానవులు చదువుతున్నారా? డోంట్ డిస్టర్బ్ దట్ టాపిక్. చదవండి, వేదాన్ని మీరు చదివేరా? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చూడండి, చాగంటి కోటేశ్వరరావు మీరు కొంచెం మౌనంగా ఉంటే మంచిది, మీరు మౌనంగా ఉంటే మంచిది, మాట్లాడకండి. చూడండి, వేద వచనం ప్రకారము భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదు, ఎందుకంటే నైవేద్యాన్ని భగవంతుడు అని ఈ మాట అన్నది నేను కాదు, ఈ మాట అన్నది నేను కాదు. చాగంటి కోటేశ్వరరావు ఈ మాట అంటే ఎంతో మంది భక్తులు ఆగ్రహానికి గురైనారు, ఆగ్రహానికి గురే ఎన్నెన్నో పనులు చేశారు. అది మీరు తెలుసుకోండి. మీరంతా కూడా ఈనాడు ఎందుకు భక్తులు పండితులకు సన్యాసులకు ఎందుకు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఒకటే కారణం అండి. వీళ్ళకి ఎంతసేపు శాస్త్రము, వేదము, పురాణాలు తప్ప మాట్లాడగాను. నువ్వు వ్యక్తిగత మాట మాట్లాడకండి, వ్యక్తిగత మాటలు నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడాడంటే 21 పాయింట్స్ ఆయన మాట్లాడాడు. మాట్లాడడం వల్లనే ఆయన ఎంతో మంది భక్తులు గురైనాడు. అది నేను చెప్తున్నాను. నేను విషయం మీకు ఏం చెప్తున్నానంటే, సాయిబాబా గురించి పండితులు గాని పీఠాధిపతులు గాని ఎవరు గాని మీరు వ్యాఖ్యానం చేయకండి, మీరు సాయిబాబాను విమర్శించకండి. మీకు శాస్త్రాల పట్ల గౌరవం ఉంటే మీరు శాస్త్రాలను పట్టుకోండి. మాకు సాయిబాబా కావాలి, మేము సాయిబాబాను పట్టుకుంటాం. మీకు వేదం ఇష్టము, మీరు వేదాన్ని పట్టుకోండి. మాకు సాయిబాబా ఇష్టము, మీరు సాయిబాబాను పట్టుకుంటాం. మా యొక్క ఆరాధనలో మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? మేము మా భారతదేశంలో మా సనాతన ధర్మం, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఒక హైందవులు లేరు. అది తెలుసు, భారతదేశంలో అందరూ ఉన్నారు. మేము ఎక్కడ ఉంటాము? గోవిందానంద గారు, భారతదేశంలో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైనులు ఉంటారు, అన్యులు ఉంటారు, హేతువాదులు ఉంటారు. కనీసం క్రిస్టియన్స్ లేరు, వీళ్ళు ముసల్మాన్స్ లేరు, సిక్కుల్లో లేరు, వీళ్ళల్లో లేరు. వాళ్ళెవరు వాళ్ళ దేవుళ్ళ పాదాల కింద మన దేవుళ్ళు పెట్టారు. ఎందుకంటే మతాలకు లొంగి మా గురువు లేడు, మతాలకు అతీతంగా మా గురువు ఉన్నాడు, మతాలకు మా గురువు అతీతంగా ఉన్నాడు కాబట్టి భక్తులకు అతీతంగా ఉంటారు. దేవుళ్ళు పెట్టవలసిన పని ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి రమణానంద గారు. ఇంకోటి చెప్తాం. మేము సాక్షాత్తుగా బద్రీనాథ్ వెళ్తున్నప్పుడు కమలేశ్వరనాథ మందిరం అని చెప్పేసి ఒకటి ఉంది. విష్ణువు అక్కడ తపస్సు చేశాడు సుదర్శన చక్రం గురించి. ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు విష్ణువు పూజ చేసేటప్పుడు సహస్ర కమలాలు అర్పించాల్సి ఉంటుంది. సహస్ర కమలాలు అర్పిస్తున్నప్పుడు ఒక కమలం తక్కువ అవుతుంది. అప్పుడు తన కన్నుని తీసివేసి కమలం కింద సమర్పిస్తాడు. అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడై చక్రాన్ని ఇస్తాడు.
మేము వెళ్తున్న దారిలో మా గురువు గారు కూడా సంచరిస్తున్నారు. అక్కడ ఈశ్వరలింగం ఉన్న చోట వీళ్ళు పెద్ద సాయిబాబా విగ్రహాన్ని పెట్టారు. అప్పుడు మేము వెళ్ళాం, సాయిబాబా విగ్రహాన్ని తీసి గంగలో కల్పించాం. మేము అక్కడ సాయిబాబా విగ్రహాన్ని గంగలో కల్పించాం. మేము అక్కడ సాయిబాబా దేవస్థానాన్ని తీసి గంగలో కల్పించాము. హిందూ దేవస్థానాల్లో సాయిబాబా విగ్రహాలు హిందూ దేవస్థానాల్లో నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు చాలా మంది పండితులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళు వేదాన్ని గురించి, వ్యాసుడి గురించి, వాళ్ళ ధర్మాన్ని గురించి చక్కగా చెప్పుకోండి, పొగడండి, కీర్తనలు చేయండి. మేము ఏమి కాదనం. మేమేమంటున్నామంటే సాయిబాబాను, సాయి సచ్చరిత్రను, సాయి సిద్ధాంతాన్ని, సాయి యొక్క మార్గదర్శకత్వాన్ని, సాయి యొక్క సత్ప్రవర్తనను అపహాస్యం చేయకండి, విమర్శలు చేయకండి, విమర్శలు చేయకండి. మాట్లాడతావా? ఒక వ్యక్తి దీని మీదే రీసెర్చ్ చేస్తే సాయి సచ్చరిత్రలో చూస్తే తెలుసు, సాయి సచ్చరిత్ర కూడా సాయిబాబా ముసల్మాన్ అని చెప్పాడు. ఒక విషయం ఆగండి, వీడియో కూడా అది కూడా తీసుకోవచ్చు. వీళ్ళకు మత పిచ్చి, మాది మతం, మాది శాస్త్రం, మత పిచ్చిలకు మాది ధర్మం, సనాతన ధర్మ ప్రతినిధులు, మత చారస్తులు, మత ఉన్మాదులు వీళ్ళు. ఏమండి, నేను ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పే విషయం కూడా సరిగా చెప్పనివ్వకుండా అసలు వాదం అంటే ఏ విధంగా చేయాలో తెలియకుండా ఈయన బిహేవ్ చేస్తున్నాడు. నేనేం చెప్తున్నాను చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను. చూడండి, నైవేద్యం పెడితే భగవంతుడు స్వీకరించడు అని వేదం చెబుతూ ఉన్నది అని ఒక వ్యక్తి అంటే నేను చెప్తున్నాను. నేను చెబితే మంత్రం చెప్పండి, అది నన్ను చెబితే మంత్రం చెప్పండి, మంత్రం చెప్పండి. నేను వినవే, నేను చెప్పేది చాగంటి కోటేశ్వరరావు తాను చేసినటువంటి వ్యాఖ్యానములోన నైవేద్యం అన్నది భగవంతునికి చాలామంది సమర్పిస్తూ ఉంటారు, కానీ వేదం ప్రకారము అటువంటి నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడు, అగ్నిహోత్రం ద్వారానే సమర్పించాలి అని ఆయన అన్నాడు. నేను అంటున్నాను, ఎస్, మీ వేదం బాగుంది, మీరు నిత్యాగ్నిహోత్రం ద్వారా సమర్పించండి, మీకు ఆ శక్తి ఉంది. నేను అంటున్నాను, నిత్యాగ్నిహోత్రం చేయకుండానే బాబా అని ప్రేమతో పెడితే బాబా నైవేద్యాన్ని స్వీకరించిన సన్నివేశాలు ఎన్నో సచరిత్రలో ఉన్నాయి. మరి ఇది ఇక్కడ ఏమైంది అంటే వేదం చెప్పినటువంటి వాక్యము ఈ సన్నివేశంలో ఏమైంది? ఇలాంటి నైవేద్యాలు మండన మిశ్రుడు కొన్ని కోట్లు చేశారు, చివరికి ఏమైంది? ఏమిటండి చివరికి ఏమైంది? కర్మ మార్గము మండన మిశ్రుల కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా? అసలు కర్మ మార్గంలో కేవలం ఒక హిందూ ముసల్మాన్లో తెలియనటువంటి వ్యక్తిని విమర్శిస్తున్నారు కదా. అసలు మండన మిశ్రుడు సాయిబాబాను విమర్శించేటువంటి సన్యాసులకు, ఇలాంటి సన్యాసులకు ఎవరికైనా దైవత్వం ఉన్నదా? ఎవరికైనా సిద్ధత్వం ఉన్నదా? బాబాలకు ఒక లీల చేయగలడా? ఒక మహిమ చేయగలడా? మాటలు మాట్లాడగలుగుతారు, శాస్త్రాలు అంటారు, ఉపదేశాలు అంటారు, ఒక దైవత్వం ఉండాలి, సిద్ధత్వం ఉండాలి. ఒక్కడికి లేదు, నీకు లేదు, నీ గురువైన స్వామి కూడా లేదు. నేను చెప్తున్నా, నేను సవాల్ చేస్తున్నా, ఇక్కడ వెలిగించండి. నేను దీపాలు వెలిగిస్తే నేను చెప్పలేదే. ఏమండి, సాక్షాత్కారం అయిపోయింది. ఏమండి, దైవ సాక్షాత్కారం అయిన వాడు దీపాలు వెలిగిస్తాడా? మూర్ఖుడుగా మాట్లాడుతున్నావు, మూర్ఖుడుగా మాట్లాడుతున్నావు. మీరు ఏమన్నారు? అనవసరంగా మాట్లాడుతున్నారు. దైవ సాక్షాత్కారానికి దీప ప్రజలకు సంబంధం లేదు. మాట్లాడు. అసలు సిద్ధ ఏంటి? నా సిద్ధి అంటే ఏమిటి? నా సిద్ధి అంటే ఏమిటిదో అసలు ఏంటి? చూడండి, నేను ఒకటి మీకు చెప్తున్నాను. సాయిబాబా అలౌకిక గురువు, అసాధారణ పరమ గురువు, లౌకిక బుద్ధులతో చరించేట మహనీయుడు కాదు. ఆయన గురువు అంటే లక్షణం ఉంది. గురువు, ఆచార్యుడు, ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యానాలు చేయడం వల్లనే సనాతన ధర్మం భ్రష్టు పట్టింది. ఇవాళ సాయిబాబాను గురువు కాకపోతే నువ్వు గురువు ఎలా అయ్యావు? బోడి పరంపర, శంకరాచార్య వారి విగ్రహం స్టేజ్ మీద పెట్టుకుంటారు. నేను శంకరాచార్య వారి దాసానుదాసులను మోసం చేస్తుంటారు. చూడండి, ఆదిశంకరుల యొక్క తత్వాన్ని చూడండి. నేను చెప్పాను, ఈ గ్రంథములోన
నీ ఫోటో కాదు అక్కడ. మానవులకు నీ ఫోటో కాదు కలియుగ మానవులకు ఆయన ఫోటో వేసుకున్నారు అక్కడ. ఆయన ఫోటో వేసుకున్నారు. ఆయన ఫోటో అడ్వర్టైజ్మెంట్, శంకరాచార్య అడ్వర్టైజ్మెంట్ కాదు, కనీసం సాయిబాబా ఫోటో కూడా పైన లేదు. ఆయన ఫోటో కావాలి, అది ప్రసారం. నేను మాట చెప్తున్నానండి, కలియుగ మానవులకు తరుణోపాయము ఆదిశంకర యొక్క అద్వైత జ్ఞానము అని నేను ఎన్నో ప్రచారాలు చెప్పాను, ఉపయోగించుకుంటారు శంకరాచార్యులు. ఎన్నో గ్రంథాలు చెప్పాను. అన్ని పనికిమాలిన వాక్యాలను మీకు ఎందుకు? ఏమండి నేను చెప్తున్నాను, దేవుడు ఒకరి సొత్తు కాదు, కలియుగం అనేటువంటి ఆదిశంకరుని సొత్తు కాదు. ఏమండి మేము ఆదిశంకరుని విమర్శించడం లేదు, ఆదిశంకరుడు మాకు ఆదర్శప్రాయుడు. బాగా తెలుసుకోండి, ఆదర్శప్రాయుడు. చూడండి, మీరే స్వతంత్ర మతం అని మీరు అన్నారు. నేను మాట్లాడింది వేదవ్యాసుల వారు కాదు, వేదాలు కాదు అని చెప్పేసి అన్నారు. వేద శాస్త్రాలు ఏమిటి? ఒక మాట చెప్తున్నా నేను, చెప్పండి. నిన్న నేను ఒక మాట చెప్పాను, ఎంతో సనాతన ధర్మానికి సేవ చేసినటువంటి ఆదిశంకరాచార్యుల సుదినాన ఈరోజు ద్వారకా పీఠాధిపతికి ఈ విధంగా మనము ఉపదేశం చేయవలసినటువంటి అఘాత్యం పట్టింది అని చెప్పేసి నేను మాట్లాడుతూ, ఆదిశంకర్లు కాదు, స్వరూపానంద సరస్వతి ఆయన తప్పుగా మాట్లాడాడు, అవివేకంతో మాట్లాడాడు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడాడు. ఆయన క్షమాపణ చెప్పకపోతే పవర్ ఏమిటో చూపిస్తాము, చూపిస్తాము. నీతో మాట్లాడాలి, గుజరాత్కి వెళ్తాను, గుజరాత్కి వెళ్ళండి, మాట్లాడతాను, ఎక్కడికి వెళ్ళండి, రావాలి, చెప్పాలి, మాకే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎంతమంది ఈ ప్రోగ్రామ్ చూసి రెస్పాండ్ అవుతున్నారో చూపుతూ ఒక అన్నోన్ నెంబర్ నుంచి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మీరు ఇందాక సాయి జన్మ వృత్తాంతం గురించి అడిగారు. బాబా అయోని సంభవుడు అని చెప్పి ఆయన ఒక మ్యాటర్ని అయోని అంటే ఏమిటి? ప్రతి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. అయోని మీన్స్ వాట్? ఓకే, నామదేవుడు కబీరు సామాన్యుల వలె జన్మించి ఉండలేదు, ముత్యపు చెప్పులో చిన్న పాప వలె లభించిరి, వాళ్ళలాగే సాయిబాబా కూడా కనిపించారు. అదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు 14 ఏళ్లు బాలుడిగా షిరిడీలోనే వేప చెట్టు కింద ఆయన అవతరించారు. ఇలా ఇలా ఇది కూడా తప్పు. ఎందుకంటే సాయి సంస్థానం వాళ్ళు పుస్తకంలో ఒక రకంగా ఉంది, మహారాష్ట్ర వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకంలో ఒక రకంగా ఉంది. వీళ్ళకి అసలు తెలియనే తెలియదు. 15,000 మంది 15,000 రకాలుగా చెబుతూ ఉంటే మీ సాయి సమూహ భక్తాదులకు అందరికీ ఒక్కటే సవాలు, సాయి బాబా ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, హిందువుగా పుట్టాడా, ముసల్మాన్గా పుట్టాడా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడా, క్షత్రియ కుటుంబంలో పుట్టాడా, వైశ్య కుటుంబంలో పుట్టాడా, ఏ కుటుంబంలో పుట్టాడు, అది పుట్టుపూర్వోత్తరాలు తెలియనటువంటి వాళ్ళు అనవసరంగా ఆయన ఉపయోగించి ఆయనకి ద్రోహం చేస్తున్నారు. సాయిబాబాకే ద్రోహం చేస్తున్నారు. సాయిబాబాకే ద్రోహం చేస్తున్నారు. కానీ గోవిందానంద్ గారు ప్రతిసారి మీరు అదే బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటేనే మనం ప్రామాణికంగా తీసుకోవాలా వాళ్ళని? ఎంతమంది మన సామాన్యులకే చాలా మంది బర్త్ సర్టిఫికెట్ ఉండవు, ఇవన్నీ ఉండవు. అలానప్పుడు వాళ్ళకి సిద్ధించకూడదని వాళ్ళు సామాన్యమైన ఉద్యోగం కావాలంటేనే బర్త్ సర్టిఫికెట్ అడుగుతారు. మీరు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలంటే అడ్రస్ అక్కర్లేదా? అడ్రస్ లేని అలాగే ఉంటుంది. మీరే అన్నారు కదా, వీధి వీధికి ఇలాంటి గురువులు తయారవుతారు. ఏమండి, శ్రీకాళహస్తిలో పరమక్షేత్రం ఏర్పడింది. ఏ విధంగా ఏర్పడిందండి? ఆ భక్త కన్నప్ప ఏ శాస్త్రాలు చదువుకున్నాడు, ఏ ఉపనిషత్తులు చదువుకున్నాడు, ఏ వేదాలు చదువుకున్నాడు? శుద్ధ భక్తితో అన్ని రాసుకో. కన్నిచ్చాడు ఆయన, కన్నిచ్చాడు. ఆదిశేషం మీద మీరు విషయాన్ని చెప్పవయ్యా, విషయాన్ని డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు? దోచుకుంటున్నావు. విషయాన్ని డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు? భక్త కన్నప్ప దేవస్థానాలు కట్టించుకోలేదే. భక్త కన్నప్ప ఆదిశేషుడి కింద శుద్ధ ప్రేమతో ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ సాక్షాత్కారం ప్రత్యక్షమయ్యాడు. చెప్పలేదు. ఎవరైతే భావాన్ని విమర్శించారో సమూహంలోన ఎంతమందికి పరమేశ్వర సాక్షాత్కారం కలిగింది? పరమేశ్వర ప్రపంచంలో ఇద్దరికి కామన్గా ఒక ప్రశ్న, భగవత్ సాక్షాత్కారం పొందాలంటే లేకపోతే భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే
ఏంటి క్వాలిఫికేషన్? ఏం శుద్ధ కావాలి? మనస్సు, అదే అడుగుతున్నా. శుద్ధ మనస్సు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇద్దరిని అడుగుతున్నాను. శాస్త్రం కావాలా, హృదయం కావాలా? yes శాస్త్రం కావాలి, హృదయం కావాలి, హృదయం కాదు, దివ్య ప్రేమ కావాలి. వినండి. హృదయం శాస్త్రాలు చెప్పని పనికి హృదయం వస్తాయి. అనేటువంటిది అది కాదు హృదయం గోవిందానంద గారు, శాస్త్రం ఉండి హృదయం హృదయం ఏంటి? అక్కర్లేకపోతే, శాస్త్రం ఉండి హృదయం లేకపోతే భగవత్ సాక్షాత్కారం హృదయం అవుతుందా? ఏంటంటే ఏమిటి వీళ్ళర్థం? సైకలాజికల్ ఫీలింగ్లు వీళ్ళందరూ మీరు చెప్పండి. అంతేలే, మీరు చెప్పండి, మీకు హృదయం మనసు ఎక్కడ అంటే ఉంటుంది? ఏమిటి? మీ సన్యాసులు కదా, మీకు మనసు ఉండదు. మీకు శాస్త్రమే ప్రమాణం శాస్త్రం అంటారు. ఉంటుంది. మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పాత్మకం మనః. సంకల్పం చేస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. మనస్సు ఉంటే మోక్షం వచ్చేస్తుందా? నాకు మనస్సు ఉంది, నాకు హృదయం ఉంది, మోక్షం వచ్చేస్తుందా? మనసు లేని స్థితిని నీకు పొందాలి, మోక్షం అది వచ్చేసిందా? ఆధ్యాత్మిక జీవితం. అంటే ఈయన మోక్షం ఏమిటంటే కళ, ఈయన మోక్షం. ఈయనకి నిజంగా మోక్షం ఎక్కడ రాలేదు. జనాలు కూడా ఇదే అర్థం చేసుకోవాలి. అనవసరంగా ఇలాంటి వాళ్ళ జాలాల్లో పడి అనవసర మోసం పర్సనల్ చేసుకోవద్దు. విషయాలు మాట్లాడకు. నీ మోక్షం పర్సనల్ అంటే మాట్లాడితే మోక్షం నేను టీవీ అంటే కూర్చోలేవు నువ్వు. మోక్షం నీకు అంటే చెప్తున్నాను. ఇది ఇదేనా? Don't talk personal కప్పులో things. కాఫీ, కప్పులో టీ, నీ అక్కడ కథ బిస్కెట్. నాకు మొత్తం తెలుసు. నీ కథ మోక్షం మొత్తం అంటే- చెప్తాను నేను. ఇప్పుడు చెప్పండి. నీ మొత్తం చెప్తాను. నీ కథ ఇప్పుడు మొత్తం ఇప్పుడు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సాయిబాబా మీ గురువు గారిని చెప్పుకోండి మీరు. అదే తెలియనటువంటి వాళ్ళు షిరిడి మా గురించి సాయిబాబాను చెప్తారట. షిరిడి సాయిబాబాను విమర్శించేటువంటి మీ గురువు యోగ్యత గురించి మీరు యోగ్యత చెప్పుకోలేకపోతున్నారు. మీకుందా? మీ ఏమండి? గురువు గారు ఎక్కడ పుట్టారో మీకు నేను తెలియదు. ఒక మాట చెప్తున్నానండి. మీ గురువు గారు ఎందులో నేను పుట్టారో ఒక తెలియదు. మాట చెప్తున్నానండి. ఏం తెలియదు చూడండి, మీకు. సాయి జ్ఞాని సంస్థానం జ్ఞానే వాళ్ళకి గుర్తించగలడు, కూడా జ్ఞాని అసలు- జ్ఞానే గుర్తించగలడు రమణ మహర్షి అన్నట్లు నేను చెప్తున్నాను. మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస, వీళ్ళెవరో ఎంతో మంది పరమపరాయణులు మహిళాత్ములు కాదు, self వీళ్ళంతా declared ఏం చెప్పారు? వాళ్ళంతా self పనికి మాలిన వాళ్ళా? declared. నేను సూటిగా సెల్ఫ్ డిక్లేర్డ్ కి సెల్ఫ్ సత్య, డిక్లేర్డ్ ఫ్రెండ్. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. సెల్ఫ్ డిక్లేర్డ్ కి మీరు ఆయన సెల్ఫ్ మౌనంగా డిక్లేర్డ్ అతను మౌనంగా ఉండమనండి. ఒక్క నిమిషం అండి గోవిందానంద గారు చెప్పండి. నేను సూటిగా ఒక ప్రశ్న అడగని చెప్పండి. సాయిబాబా గురించి సామాన్య మానవులు, సామాన్య పండితులు విమర్శించడం కాదు, వ్యాఖ్యానించడం కాదు. అవతార పురుషులు, కారణజన్ములైనటువంటి అవతార్ మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస, వాసుదేవానంద సరస్వతి, ఎంతో మంది మహితాత్ములు, నారాయణ మహారాజు, ఇట్లాంటి మహితాత్ములు సాయిబాబా గురు సామ్రాట్, సాక్షాత్ పరబ్రహ్మము ఎవరు అనలేదు. అని చెప్పినటువంటి సాక్షాత్ పరబ్రహ్మాన్ని వాక్యించి పెట్టండి. అని చెప్పినటువంటి సాక్షాత్ పరబ్రహ్మాన్ని వాక్యించి పెడితే సాక్షాత్ పరబ్రహ్మాన్ని వాక్యించి పెడితే ఇప్పుడు ఒప్పుకోండి. సాక్షాత్ పరబ్రహ్మాన్ని వాక్యించి ఒప్పుకోండి. లేదంటే ఓడిపోవాలి. సాక్షాత్ పరబ్రహ్మాన్ని పెడితే నేను మాట్లాడుతున్నానండి. సాక్షాత్ పరబ్రహ్మాన్ని పెడితే ఇప్పుడే ఒప్పుకుంటాం. లేదంటే ఓడిపోయినట్టే. కూర్చోండి. సాక్షాత్ పరబ్రహ్మ కాదు. నువ్వు ఓడిపోవడం మాట్లాడమాక. నీ ముఖానికి వాదన ఏమిటి? ఈ పుట్టుక గొడవ, జన్మ వృత్తాంతాలు నిజానికి ఎవరు ఏమి శోధించి మనం క్లినికల్ గా బయట పుట్టుక ఇంపార్టెంట్, ప్రవర్తన ఇంపార్టెంట్. ఆగండి, రెండు ఇంపార్టెంటే. రెండు ఇంపార్టెంటే. ఓకే, మరి రెండు ఇంపార్టెంట్ అయితే క్షత్రుడైన రాముడిని నువ్వు ఎందుకు పూజిస్తున్నావు? క్షత్రియుడైన రాముడు కూడా బ్రాహ్మణుడిగా మేము పూజిస్తాం. అదే మా సనాతన ధర్మం. ఏ విధంగా బ్రాహ్మణుడు అయ్యాడు? క్షత్రియుడైనా సరే బ్రాహ్మణుడిగా మేము పూజిస్తాం. అదే మా సనాతన ధర్మం. ఎందుకు పూజిస్తున్నావు? మీరు ధర్మ మార్గంలో ఉంటే మేము పూజిస్తాం. మీరు అధర్మ మార్గంలో ఉన్నారు. చెప్పాను, రాముడు క్షత్రియులుగా పుట్టిన రాముడు అవతార పురుషుడు, కళ్యాణ గుణరాముడు. రామాయణంలో ఏమన్నారంటే, రామాయణం ప్రామాణికం కాదు, పోతన రాసిన భాగవతాన్ని కూడా ప్రమాణం కాదన్నారు వీణ. ప్రమాణం కాదు చెప్తున్నా నేను. భాగవతం లేదు. నేను చెప్తున్నానండి, అనేక పురాణాలు ఈయన చదివింది కేవలం 18 పురాణాలే. నేను 108 పురాణాలు చదివాను. రాముడి మీద బోగస్ కాదు. నేను 108 పురాణాలు పబ్లిష్ చేసింది కానీ 108 పురాణాలు చూపెడితే ఇప్పుడే మేము ఒప్పుకుంటాం. 108 ఉపనిషత్తులు పురాణాలు తెచ్చి పెట్టమని పురాణాలు, ఉప పురాణములు, లఘు పురాణములు అని ఉన్నాయా లేవా? మీ పురాణాలు, మీ ఇంటి పక్క వాళ్ళ పురాణాలు, ఆ పురాణాలు కాదు అన్ని మన యొక్క కవులు ఏం రచించారు ఉన్నాయి. మీ పురాణం కూడా వస్తుంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, మీ పురాణం కూడా వస్తుంది. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు సాయిబాబా విషయంలో ఇంటర్ఫీర్ కావద్దు. మీరు మా ధర్మంలో ఇంటర్ఫీర్ కావద్దు. మా దేవుళ్ళు మీ సాయిబాబా దగ్గర పెట్టద్దు. మీ విగ్రహాలు మా హిందూ దేవస్థానాలలో పెట్టద్దు. మీకు ఏదైనా ఉంటే మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి. భారతదేశం సనాతన ధర్మానికి సంబంధించిన వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించిన దేవతా విగ్రహాలను సాయిబాబా మందిరంలో పెట్టొద్దు అని చెప్పడం తప్పు లేదు.
చెప్పడం అలా చెప్పకుండా సాయిబాబా దేవుడే కాదు నువ్వు అంటే దేవుడు కాదు అసలు. దేవుడు అయితే కదా. నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు అజ్ఞానివి, నేను పనికి మాలిన అవివేకివి. నీకేం తెలుస్తుంది? నీ గురువుకే తెలియదు. నీ గురువుకే తెలియదు. ఒక నిమిషం పర్సనల్ గా వెళ్తున్నారు. ఒక నిమిషం దేవుడు కాదు. ఒక నిమిషం ఇద్దరికి ఒక చిన్న విజ్ఞప్తి కవి జొన్నవిత్తల రామలింగేశ్వరరావు ఫోన్ లైన్ లో మనకి అందుబాటులో ఉన్నారు. రామలింగేశ్వరరావు గారు, హలో, నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. నేను ఈ చర్చని నేను ఒక గంట మట్టి చూస్తున్నానండి. ఇది చాలా దయనీయంగాను దారుణంగా ఉందండి. ఇది భారతీయ సమాజానికి హాని చేసే విధంగా సాగుతోంది తప్ప ఎక్కడా కూడా ఒక తర్కం గాని ఒక వివేకం గాని కనిపించట్లేదు. ఆయన మాట్లాడుతూ సాయిబాబా దేవదేవుడు, సాక్షాత్తు శివుడు అని ఆయన చెప్పాడు. ఆయన ఆ సాక్షాత్తు శివుడు అనేటువంటి భావం ఉన్నప్పుడు శివలింగానికి ఎందుకనండి ఆయన పైపుతో అభిషేకం చేస్తాడు? పైపుతో అభిషేకం చేయటం ఏంటండి? సిద్ధ గురుత్వం, అది సిద్ధిలో ఒక భాగం. అది పైపుతో అభిషేకం చేయటం. అలాగే వివేకం లేకుండా సాటి ఒక సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని ఆయన్ని నువ్వు అంటాడు, మూర్ఖుడు అంటాడు, ఆయన గురువు గారిని అంటాడు. అసలు పరంపరనే బోటి పరంపర అంటాడు ఆయన. ఒక సిద్ధ గురువు, ఒక మహర్షి మాట్లాడవలసినటువంటి మాటలేనవి. జొన్నవిత్తల గారు, విషయం అది కాదు. ఇప్పుడు మీరు ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. విషయం టార్గెట్ చేయడం కాదు. మీకు ఒకటండి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అక్కడ కూర్చున్నప్పుడు మీరు సాయిబాబా ఎలా దేవుడో ఎలా కాడో అక్కడ జరుగుతోంది చర్చ. మాట్లాడు, మీరు మాట్లాడు. ఏ విధంగా జొన్నవిత్తల గారు మీ ప్రశ్నకి ఆయన స్పందిస్తా అంటున్నారు. ఒక్క నిమిషం అండి. అలా నిరూపించమనండి. జొన్నవిత్తల గారు, మీ ప్రశ్నకి రమణానంద గారు స్పందిస్తున్నారు. ఒకసారి మాట్లాడండి ఆయనతో. రమణానంద గారు చెప్పండి. సాయిబాబా సాక్షాత్తు శివుడు అని మాటలతో చెప్పడం కాదు. సాయిబాబా మందిరములోన సాయి విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరిని ప్రతిష్ఠ చేయడమే సాయిబాబా సాక్షాత్తు శివుడు అన్నటువంటి సత్యానికి నిదర్శనం. సాయిబాబా సాక్షాత్తు శివుడు కాబట్టే నిరాకార పరమాత్మ అయినటువంటి ఆ శివుడిని మేము శివలింగాన్ని పెట్టి మా ఇష్టాన్ని ప్రకారము మేము ఆరాధించుకుంటాం. ఒక దైవానికి కావాల్సింది భక్తి, విశ్వాసము, శుద్ధమైనటువంటి హృదయమే కానీ ఇవన్నీ కాదు. ఈ విధంగా చేయొచ్చా, ఆ విధంగా చేయొచ్చా అంటే 54 అడుగుల శివలింగానికి గ్లాస్తో శివలింగాన్ని అభిషేకం చేస్తారా? 54 అడుగుల శివలింగానికి ఒక బిందుతో అభిషేకం చేయగలుగుతామా? అటువంటి ఉపాసనలోన నేను అంటున్నాను, ఎందుకు మీరు ఇంటర్ఫియర్ అవుతున్నారు? నా భక్తి, నా శివుని యొక్క భక్తి, నా సాయి భక్తి, నేను ఇష్టం వచ్చిన విధంగా శివుని ఆరాధించుకుంటాను. జొన్నవిత్తల గారు, కానీ ఆయన ఆత్మనండి, ఆయన ఆత్మనే మాట్లాడతారు. మాట్లాడండి. మీ ఆరాధన మీరు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు పైపులతో పెట్టుకోండి, మీరు ఏ రకంగా సరే శివుణ్ణి మీరు లింగం చేసుకోండి. కానీ అలా ఆరాధించేటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని మీరు ఒక మహర్షిని, సిద్ధ గురువు అని చెప్పుకుంటూ అలా ఆరాధించడం వల్ల పైపులు పెట్టి అది ప్రజల్ని తప్పుదారిన పట్టించినట్టు అవుతుంది. తప్పు అనే దానికి ప్రమాణం ఏమిటి? తప్పు ఆ విధంగా చేయడం తప్పు అని ప్రమాణం నీకు ఎవరు చెప్పాడు? శాస్త్రం చెప్పింది. ఏ శాస్త్రం చెప్పింది? వేద శాస్త్రాలు చెప్తున్నారు. గోవిందానంద్ గారు మాట్లాడండి ప్లీజ్. గోవిందానంద్ గారు, ఏమండి ఇప్పుడు ఒకటి, మీరు ఎప్పుడైతే సిద్ధ గురువు స్థానంలో, ఒక మహర్షి స్థానంలో ఉన్నారో మాట కూడా, వాక్కు కూడా ఒక రుక్కులాగా ఉండాలి. ఒక రుక్కు వంటి వాక్కు మాట్లాడాలి తప్ప ఎవరిని పెడితే వాళ్ళని, మహానుభావుల్ని, మహనీయుల్ని, సనాతనంగా వస్తున్నటువంటి పీఠాధిపతుల్ని, సాయిబాబాను భూతం అన్నవాడు మహనీయుడు అవుతాడా? సాయిబాబా ముస్లిం అన్నవాడు భూతం అవుతాడా? సాయిబాబాను మానవుడు అన్నవాడు మహనీయుడు అవుతాడా? స్వరూపానంద సరస్వతి సాయిబాబా మీద చేసిన వ్యాఖ్యానాలు మీరు వినలేదా? మీరు అడగండి ఒకసారి. 24 ఆరోపణలు చేశాడు, నీచాతి నీచంగా చేశాడు. ఆయన చేసేటువంటి మాటలకు ఈయన ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? మీరు మాట్లాడకండి ఆయన్ని. నేను మహనీయునో కాదు, నువ్వు పక్కన పెట్టవయ్యా. జొన్నవిత్తల గారు, ఇక్కడ నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. జొన్నవిత్తల గారు, నేను మీకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. జొన్నవిత్తల గారు, నా మాట వినండి ఒకసారి. అసలు ఈ వివాదం 2014లో బయటకు వచ్చిందే ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సాయిని విమర్శించడంతో. ద్వారకా పీఠాధిపతి కాదు, జ్యోతిష పీఠాధిపతి, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అక్కడి నుంచే ఉత్పన్నమైంది. అలా ఉత్పన్నమైన
వివాదంలో స్వరూపానంద సరస్వతి కూడా తీవ్రమైన విమర్శలు సాయిబాబా మీద చేశారు. అక్కడి నుంచి ఉత్పన్నమైంది. సో అక్కడ ద్వారకా పీఠాధిపతి, పరంపరలో వస్తున్న పీఠాధిపతి అలాంటి విమర్శలు చేయొచ్చా? ఇక్కడ వీళ్ళు విమర్శిస్తే మీకు ఇబ్బందిగా ఉందా? మీకు మీరు రాగండి, నేను మాట్లాడతాను. మీరు ఒక మహర్షిగా, ఒక సిద్ధ గురువుగా అక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక వాక్సిద్ధి సంపన్నులుగా, ఒక మహర్షిగా మీరు మాట్లాడాలి తప్ప మీరు సామాన్యుడిలాగా అసెంబ్లీలో బూతులు తిట్టుకున్నట్టుగా ఉన్నది అక్కడ మీరు మాట్లాడే విధానం. నా దృష్టిలో తీసిపారేస్తారు. అయ్యా కవి గారు మీరు వినండి, ఒకసారి వినండి. ఏమండి ఇటువంటి వాళ్ళు ఎందుకు కలుపుతారు మీరు? ఏమండి వాదన చేయాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు కాదండి మాట్లాడాలి. దయచేసి మీరు ఇటువంటి ఫోన్ కాల్స్ కలపకండి. మీకు ముందే చెప్పాను, అయ్యానికైనా బియ్యానికైనా సరిజోడు ఉండాలి. మాతో ఏమిటి మీ సరిజోడు? మాతో శంకరాచార్య పరంపరతో ఏమిటి మీ సరిజోడు? నాకున్నటువంటి సిద్ధాంతం మా శంకరాచార్య పరంపరతో కన్ఫర్మేషన్ గివ్ మీ. అయితే మీ దీపాలు కన్ఫర్మేషన్. మీకున్న సిద్ధత్వం సిద్ధాంతం చూపిస్తాను. ఇప్పుడు చూపెట్టండి. ఏది ఇప్పుడు చూపించేది? ఇలాంటి మూర్ఖులు చూపించేది కాదు. ఇప్పుడు ఎస్కేపింగ్ ఇప్పుడు చూపెట్టండి. ఇప్పుడు చూపెట్టండి. చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. దాన్ని కదపండి. చూపిస్తాను. దాన్ని కదపండి. ఏంది కదిలేది? కదపండి. దాన్ని కదపడం కాదు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నేను ఒకటే చెప్తున్నాను, చూడండి ఇప్పుడు ఏ వ్యక్తి అయితే విమర్శిస్తున్నాడో మీరు ఈ విధంగా మాట్లాడకూడదు, ఆ విధంగా మాట్లాడకూడదు. ఒక సన్యాసి పక్కన కూర్చొని మీతో ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు ఆయన పట్ల నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో, నేను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నానో, నా ప్రవర్తన, నా మాటల గురించి ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు. మరి స్వరూపానంద సరస్వతి 24 ఆరోపణలు అతి నీచాతి నీచంగా చేసినప్పుడు ఈయన మౌనంగా ఎందుకున్నాడు? ఎందుకు ఖండించలేదు? రైట్, ఆ ప్రశ్న నేను కూడా అడిగాను.